ఇంటరిమ్ రిలీఫ్ ఉన్నది. తర్వాత కోర్టు ఏసీబీకు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కూడా చెప్పింది. ఎక్కడ ఆగదు, స్టే లేదు. సో అది ఒకవైపు ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది, ఒకవైపు కోర్టులో కేసు పెండింగ్ ఉంది. కాబట్టి ఇది సబ్ జ్యూడిస్, దీని మీద నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ఒకటైతే ఏముంది, నేరము జరిగింది, డబ్బులు హేరాఫేరీ అయినాయి, ఇల్లీగల్గా అది ట్రాన్స్ఫర్ అయినాయి, దాంట్లో రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఫాలో కాలేదు ఫారిన్ ఎక్స్చేంజ్ యాక్ట్ కింద, అవి అయితే డెఫినెట్గా దాంట్లో కేసు ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఉంటుంది. దాని ప్రకారం దాని తర్వాత చట్టం తన పని తను చేయాల్సిందే. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, ఆయన జైలు పోతాడా అట్లా ఇట్లా నియతి చెప్పాలి, ఎందుకంటే ఆ చట్టం ఒక ప్రక్రియ అది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కేసులో ప్రైమా ఫేసే ఉందని చెప్పేసి ఇక్కడ ఏసీబీ వాళ్ళు కేసు బుక్ చేశారు. ఇది హైకోర్టు కూడా దానికి ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చారు. హైకోర్టు ఏం దాన్ని ఆపలేదు, ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. సో కాబట్టి ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది ఒకవైపు. రెండో వైపు వచ్చినటువంటి సెక్షన్స్లో డెఫినెట్గా దాని వైలేషన్స్ ఉన్నాయి. ఫారెన్ ఎక్స్చేంజ్, ఫెమా వైలెన్స్ కానీ వైలేషన్స్ కానీ ఇతర వైలేషన్స్ కానీ మనీ లాండరింగ్ కూడా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇంటరిమ్ రిలీఫ్లో ఉన్నాడు. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఇనిషియల్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఈ లీగల్ ప్రక్రియ గురించి నేను ఇప్పుడు మాట్లాడడం మంచిది కాదు.